వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వివరణకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే తెలిపదామండి. ఫార్ములా ఈ రేస్ కేసు కేటీఆర్ను ఇప్పటికే ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది. సెల్ ఫోన్ సీజ్ చేయాలని చూసింది, కానీ ముందే జాగ్రత్త పడిన కేటీఆర్ విచారణకు మొబైల్ తీసుకురాలేదు. ఆనాడు వాడిన ఫోన్లు ఇవ్వాల్సిందేనంటూ ఏసీపీ అల్టిమేటం జారీ చేసింది. ఫోన్లు అయితే ఇస్తారేమో, కానీ అందులో డేటా డిలీట్ చేసి ఉంటారు కదా అనే డౌట్ ఉంది కదా. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కవిత అలా చేశారు. దర్యాప్తు సంస్థలకు అందజేసిన తన మొబైల్ ఫోన్లో డేటాను అంతా డిలీట్ చేశారని అన్నారు. కానీ ఆ డేటాను రిట్రీవ్ చేశారు అధికారులు. కేసులో అవే కీలక సాక్ష్యాలుగా మారాయి. ఇక ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరగబోతుందా? ఆయన సెల్ ఫోన్స్లో కీలక సమాచారం దాగుందా? ఆ ఫోన్లో ఏసీబీ చేతికి చిక్కితే కార్ రేసు కీలకతమేనా? సెల్ ఫోన్, ల్యాప్టాప్స్ అవే కీలకమా? ఏసీబీ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. ఎఫ్ఈఓ అనగా కంపెనీలతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ మెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. 55 కోట్ల నగదును హెచ్ఎండిఏ ఖజానా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారు. తాను చెప్తేనే అధికారులు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని ఏసీపీ ముందు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే సెల్ ఫోన్తో పాటు ఆయన వాడిన ల్యాప్టాప్స్ కూడా విచారణలో కీలకం కానున్నాయి. ఈసారి ఎంక్వైరీకి వచ్చేటప్పుడు ఆ సమయంలో వాడిన ల్యాప్టాప్స్ తీసుకురావాలని ఏసీపీ అధికారులు సూచించారు. ల్యాప్టాప్లో సమాచారం ఆల్రెడీ డిలీట్ చేసి ఉంటే తిరిగి రీట్రైవ్ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. ఇక ఐఏఎస్ అరవింద్కు ఎక్కడ? ఈ కేసు సంబంధించి ఆనాటి మంత్రి కేటీఆర్ ఎంత ముఖ్యమో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ సైతం అంతే ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆయన దేశంలో లేరు. నెల రోజులు లీవ్ పై ఫారెన్ టూర్ వెళ్లారు. అదేంటి, ఫార్ములా ఈ కారు రేసు కీలక దశకు చేరిన సమయంలో అరవింద్ కుమార్ లీవ్ ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు, ఎవరికి చెప్పి ఇచ్చారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అరవింద్ని కేటీఆర్ విదేశాలకు పారిపోమని పంపించారా? కాంగ్రెస్ లీడర్లు పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారన్నమాట. సీఎంకు తెలియకుండానే లీవా? ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏప్రిల్ 15న అప్పటి సిఎస్ శాంతికుమార్ నెల రోజులు లీవ్ మంజూరు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాకుండానే లీవ్ ఇచ్చారనే చర్చ జరుగుతుంది. 2 రోజులుగా అరవింద్ కోసం ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు. లీవ్ క్యాన్సల్, డెడ్లైన్. ఫార్ములా ఈ కార్ రేసును ఏటుగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఆయన లీవ్పై వివాదం ముదురుతుంది. ఇక అరవింద్కి ఇచ్చిన సెలవు అర్థవంతంగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే తిరిగి రావాలని ఆదేశించారు. ప్రస్తుతం యూరోప్ ట్రిప్లో ఉన్న అరవింద్ జూన్ 21 హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ని ఎంక్వైరీ చేయాలని ఏసీబీ అయితే భావిస్తుంది.